మత్తయి శుభవార్త గ్రంథం తెరిచి ప్రతివారం మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 22వ వాక్యం. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుకొనుదురని వారితో చెప్పాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, ప్రియనా విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక రోజున ఒక పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆ పట్టణములో ప్రవేశించక మునుపే తనకు ఆకలి వేయట ద్వారా కాస్త కనబడుతున్న చెట్టు దగ్గరికే వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తేవి చాలా పచ్చగా ఆకులు గుబురుగా, చెట్టు పెద్దగా మంచిగా కనబడుతుంది. ఏమైనా కాయలు పండ్లు ఆ చెట్టుకు దొరుకుతాయేమో లేక ఉంటాయేమో, అవి తిని కాస్త ఆకలి తీర్చుకుందాము అనుకొని తేరి చూశాడు. చూడగా చెట్టేమో గుబురుగా మంచిగా, ఆకులేమో పచ్చగా ఉన్నాయి. అయితే అందులో కాయలు పండ్లు కనబడలేదు. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అంజూరపు చెట్టును చూసి, ఇక మీదట నీవు కాపు కాయకుండా ఉందుదువుగాక అని పలికాడు. వెంటనే చెట్టు ఎండిపోయింది, ఆకులు ఎండిపోయాయి. తన వెంట ఉన్నటువంటి శిష్యులు అది చూసి ఆశ్చర్యపోయి, ఇదేంటి ఇంత సడన్గా, ఇంత తొందరగా ఈ చెట్టు ఎండిపోవటం ఏంటి, ఆకులు ఎండిపోవటం ఏంటి అని తలంచుకుంటూ బహుశా అడిగారేమో. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నారు, బాబు, ఈ చెట్టే కాదు, నీవు సందేహించకుండా విశ్వాసముతో నీ ఎదుటనున్న కొండను తీసుకొని లేదా ఆ కొండతో నీవు సముద్రములో పడవేయబడుదువుగాక అంటే ఆ కొండ సముద్రంలో పడవేయబడుతుంది. ఈ చెట్టు మాత్రమే కాదు, విశ్వాసముతో సందేహించకుండా ఇలాగా కొండ ఆ సముద్రంలో పడవేయబడదుగా కంటే పడుతుంది అని చెబుతూ అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా
మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకు ఒక్కనికే సాధ్యము, లేక ఇది ఎలా జరిగింది, అయినా మనము కూడా ఇలా చేయగలమా అని మనసులో తలంచారేమో బహుశా తన వెంట ఉన్న శిష్యులు. అందుకు మరొక మాట క్లారిటీగా చెప్తున్నాడు. మీరు కూడా ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే అడుగుతున్నారో, వేటినైతే గోజాడుతున్నారో, వేటినైతే యాచిస్తున్నారో, వేటినైతే బ్రతిమలాడుతున్నారో, వేటినైతే విజ్ఞాపన చేస్తున్నారో, వేటినైతే అడుగుతూ 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 కన్నీరు కారుస్తూ వేచి ఉన్నారో అవి మీరు పొందుకున్నామని నమ్మితే ఖచ్చితముగా అవి మీకు అనుగ్రహించబడతాయి అన్న సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ పునరుత్థాన వేళ ప్రియ దేవుని బిడ్డ, నీవు అనుదినము అడుగుతున్నావు, నీవు అనుదినము ప్రార్థన చేస్తున్నావు, నీవు అనుదినము దేవునికి యాచిస్తున్నావు, బ్రతిమలాడుతున్నావు, అడుగుతున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు. ఎన్నో ఎన్నో వాటిని బట్టి ఇవి నాకు సహాయం చెయ్యి ప్రభువా, వీటి నుండి విడుదల కలగజేయి ప్రభువా, వీటి ద్వారా నాకు సమస్య రాకుండా చూడుము స్వామి, ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించయ్యా, ఈ కష్టకాలములో నుండి నన్ను విడిపించుము స్వామి, ఈ శోధన సమయాలలో నన్ను కాపాడు ప్రభువా, నా పిల్లలను, నా భార్యను, నా భర్తను, నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు స్వామి అని అడుగుతున్నావు అనుదినం. మంచిదే, అడగాలి. అయితే అడుగుతున్న నీవు అవి పొంది ఉన్నాను అని, దొరికినవి అని నిశ్చయముగా నువ్వు నమ్ముతున్నావా? నిశ్చయముగా అవి దొరికినవి, పొంది ఉన్నాను అని నమ్ముతున్నావా? ఒకవేళ నువ్వు నమ్ముతున్నాను అంటే ఆయన తప్పక నీ ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన విని తప్పక నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. నీవు గోజాడుతున్నా లేదా నీవు కన్నీరు కారిస్తీ అడుగుతున్నా వాటినన్నిటిని కూడా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. సరే అయ్యా, రోజు ప్రార్థన చేస్తున్నాను, అడుగుతున్నాను, కన్నీరు కార్చి గోజాడుతున్నాను, దుఃఖంతో సలుపుకొని ప్రార్థన చేస్తున్నాను, కానీ
నేను కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిని పొందుకోలేకపోతున్నాను. కొన్నిటిని నేను జవాబును కళ్ళారా చూడలేకపోతున్నాను. కొన్నవి అడిగినవి నేను పొందుకోలేకపోతున్నాను. అసలు ఏంటి? నమ్మే కదా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నది, నమ్మే కదా దేవుని సన్నిధిలో కూర్చొని గోజాడుతున్నది. మరి ఎందుకు అలా జరుగుతుంది నాకు, నా కుటుంబానికి అని ఒకవేళ మీకు అపోహనో లేక సందేహమో లేక అనుమానమో ఉందేమో, వాటిని లేఖనానుసారంగా మనందరం కలిసి నివృత్తి చేసుకుందాం. వాటిని ఒక్కసారి మనం చేస్తున్న ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవటానికి లేక జవాబు అనుగ్రహించకపోవడానికి ఏమై ఉన్నాయో కారణాలు. అసలు ఏంటి విషయాలు? ఒకవేళ అలా అడుగుతూ ఉంటే పొందుకోలేకపోతున్నాం, మరి ఎలా అడగాలి? ఎలా అడిగితే మనం పొందుకుంటాం? ఎలా ఉంటే మనం ప్రభు మనల్ని కనికరించి మనల్ని దర్శించి మనము అడిగినవి మనకు సహాయం చేస్తాడు అన్న విషయాలను అందరం కలిసి గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలను ఆధారం చేసుకొని మన జీవితాలలో చక్కగా ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యము. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమున యొద్దకు చేరుదము. నేను ఈ మాట నిన్న శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరిగింది. ఈ మాట గురించి నేను చెప్పాను. అయితే మీలో చాలామంది రాలేదు కనుక ఇంకా చెప్పవలసిన మాటలు, ఇందులో మనం తెలుసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి కనుక మరొకసారి నేను తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. చదువుకున్నటువంటి లేఖనానుసారముగా మనము ఏ విధముగా అడిగి పొందుకోవాలో రాయబడినటువంటి లేఖనములో దేవుని కృపపై ఆధారపడి అడగాలి, లేదా ప్రార్థించాలి, లేదా గోజాడాలి, లేదా అర్థించాలి, లేదా విజ్ఞాపన చేయాలి. నమ్మిన మనం, విశ్వసించిన మనం, ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న మనం అడిగినవి పొందుకోవాలి అంటే మొట్టమొదటగా దేవుని కృపపై ఆధారపడి అడగాలి. దేవుని కృపపై ఆధారపడి అడగాలి. ఆధారం అంటే ఏంటండి? కొన్నిటికి కొన్ని ఆధారం ఏంటి? పడవను నడిపించాలంటే ఆధారం ఏంటి? నావను నడిపించాలంటే ఆధారం ఏంటి? చుక్కాని అంటాం, అంతేనా? చుక్కాని, అవునా?
అంటే ఈ రీతిగా ఒక్కొక్కటి మనం ఆలోచన చేసినాం అనుకో, కొన్ని మనకు తెలుసు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. మన జీవిత నావను నడిపించాలంటే ఆధారం ఈ వాక్యం ద్వారా దేవుని కృప. అంటే మనకు ఆధారం దేవుని కృప. ఈ దేవుని కృపపై ఆధారపడి నువ్వు అడిగితే తప్పక దేవుడు నువ్వు అడిగిన వాటికి, ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అత్యధికముగా సహాయాన్ని నీకు అందిస్తాడు. హల్లెలూయా. ఒక సన్నివేశాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథములోనే. యేసుక్రీస్తు ప్రభుల వారు 4వ జామున నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పటికే పడవలో శిష్యులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. దూరముగా ఉన్నటువంటి యేసయ్యను చూసి, ఆ వస్త్రధారణం చూసి, ఆ తెల్లగా దగదగ దగదగ కనబడుతున్నటువంటి ఆ యేసయ్యను చూసి భూతమనో దయ్యమనో అనుకున్నట్లుగా భయపడ్డారు. ఇంకా కాస్త దగ్గరికి వస్తే పొరపాటున మనోళ్ళు దూకి చచ్చిపోతారు సముద్రంలో పడి అనుకుని, నేనేలే భయపడకండి అన్నాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి పేతురు భక్తుడు, నీవే అయితే నేను నీ దగ్గరికి రావాలి, నడుచుకుంటా నీకు ఎదురుగా వస్తా, నాకు సెలవి అన్నాడు. రా, వస్తావా, రా అన్నాడు. సరే అని అలా వెళ్తా ఉన్నాడు. ఇక యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. ఒక్కసారి మొదట్లో అడగడం బాగానే ఉంది, నీవే అయితే నేను వస్తా, నీ వైపు చూస్తాని, ఆయన వైపు చూస్తానే ఆయనను నమ్మే అడుగు పెట్టాడు. కింద చిన్నగా వెళ్తా ఉన్నాడు. యేసయ్యను చూసినంత వరకు, యేసయ్యను ఆధారం చేసుకున్నంత వరకు, యేసు కృపతో ముందుకు వెళ్తున్నంత వరకు హాయిగా నీటి మీద యేసు ప్రభుల వారు ఏ విధంగా నడిపించబడుతున్నాడో పేతురు కూడా అలానే నడుస్తున్నాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చేసరికి, నేను నడుస్తున్నది, పేతురు అనుకున్నాడు, నేను నడుస్తున్నది నీళ్ళ మీదనా లేకయ్యా భూమి మీదనా అంటే అర్థం ఏంటి? అప్పటికి ఏదో మనుషులకి అప్పుడే సందేహం వచ్చిందే కదా, అవిశ్వాసం వచ్చిందా లేదా అవిశ్వాసం వచ్చింది, సందేహం వచ్చింది ఒక ఎత్తు అయితే, ఆ అవిశ్వాసము ద్వారా, సందేహము ద్వారా ఏం చేశాడంటే కిందికి చూశాడు. అంతవరకు ఎదురున్న యేసయ్యను చూశాడు, యేసయ్య ముఖాన్ని చూశాడు, యేసయ్య ఆకారాన్ని చూశాడు, యేసయ్య రూపాన్ని చూశాడు, యేసును చూశాడు. కానీ నేను నడుస్తున్న సందేహం వచ్చేసరికి, నేను నడుస్తున్నది భూమి మీదనా నీటి మీదనా అనుకుని అలా చూస్తే వెంటనే ఏమైపోయాడు? మునిగిపోసాగాడు. మునిగిపోయేసాగేసరికి పేతురు ప్రభువును అడుగుతున్నట్లుగా, కేకలేస్తున్నట్టుగా, మునిగిపోతున్నాను అన్నట్లుగా కేకలు వేశాడు. వెంటనే యేసయ్య మునిగిపోతున్న పేతురు యొక్క చెయ్యి పట్టుకొని లేపాడు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆధారం
ఎవరిని చేసుకొని దేన్ని చేసుకొని ఏ రకంగా ముందుకెళ్ళాడు? మొదటగా పేతురు యేసయ్యను. అవునా? అంతేనా? కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదా మధ్యకు వెళ్ళిన తర్వాత సందేహం కలిగింది, అనుమానం వచ్చింది, లేదా అవిశ్వాసం చోటు చేసుకుంది. వెంటనే ఇట్లా చూశాడు కిందికి, అంటే భూమి వైపు చూశాడు, మునిగిపోసాగాడు, రక్షించమని అడిగాడు, దేవుడు రక్షించాడు. హల్లెలూయా. వెంటనే అన్నాడు, పేతురు నీవు అల్ప విశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. నేను అడుగుతున్నా, ఒక్కవేళ నమ్మిన మనం, విశ్వసించిన మనం, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు సమస్తం, యేసే నాకు సర్వం, ఇక ఈ లోకంలో నాకు ఏది వద్దు, ఏది అక్కరలేదు, నా దేవుడే నాకు కావాలి అని మొదలుపెట్టే ప్రయాణం చాలా మంచిదే. ఆయనే నాకు సమస్తం అనుకున్నావు, చాలా సంతోషం. కాలక్రమేణా నడుచుకుంటూ అనగా జీవిత కాలం చిన్నగా ముందుకు వెళ్తూ ఉండగా నీకు చిన్నగా అవిశ్వాసము, అల్ప విశ్వాసము లేక సందేహము మనసులు చోటు చేసుకొని నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబు రానివ్వకుండా, నువ్వు అడుగుతున్న వాటిని పొందనివ్వనివ్వకుండా, నీవు ఎంతగానో సమయాన్ని హెచ్చించి కన్నీరు గార్చి గోజాడుతూ బ్రతిమలాడుతున్న వాటిని నీ చెంతకు చేరనివ్వకుండా, ఒకవేళ ఇవే అడ్డుగా ఉన్నాయేమో, అవిశ్వాసం, అల్ప విశ్వాసం లేక సందేహం, అటు ఇటు. ఎందుకంటున్నా అంటే, కొందరికి తలనొప్పి ఉందనుకోండి, ప్రభువా నీకు స్తోత్రం, ఈ తలనొప్పి నుండి తీసేయి, బలంగా ప్రార్థన చేస్తారు, తలనొప్పి పోతుంది, కడుపు నొప్పి పోతుంది. ఇంకా కాస్త అనారోగ్యంలో ఎక్కువ ఉంది అనుకో, అంటే పెద్దదైంది అనుకో, కడుపు నొప్పి అయితే తొందరగా పోయింది, మరి క్యాన్సర్ వచ్చిందిగా, యేసయ్యా ప్రార్థన చేయడం కూడా తగ్గిపోతుంది స్వరం అప్పటికి. ఇంకా ఎందుకు? రోగం పెద్దది, అప్పుడు కడుపు నొప్పి చిన్నది, ఇప్పుడు కడుపు నొప్పి కాదు రోగం ఎక్కువది కాబట్టి ప్రార్థన చేయడం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే అదైతే దేవుడు చేస్తాడు, ఇదైతే అంటే మనమే మనసులో అనుకుంటున్నాం, అంటే ఎక్కడో నీకు తేడా కొడుతుంది విశ్వాసంలో, అంతే కదా దాని అర్థం. దేవుడు అంటాడు, అది చిన్నదైనా పెద్దదైనా, అది కడుపు నొప్పి అయినా క్యాన్సర్ అయినా, తలనొప్పి అయినా ఎయిడ్స్ అయినా, లేక అది షుగర్ అయినా బీపీ అయినా జ్వరం అయినా లేదా పరిశ్రమైనా, అది ఏదైనా కానివ్వండి, దేవుడు నిన్ను స్వస్థపరచాలి, దేవుడు నిన్ను బాగు చేయాలి, దేవుడు ఆ సమస్య నుంచి విడిపించాలి అని అనుకొని నీకు సహాయం చేయదలిచినప్పుడు దానికి తగ్గట్టుగా దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, దేవుని కృపపైన ఆధారపడాలి, దేవుని యందే విశ్వాసం ఉంచాలి, అది అడుగుతున్నది పొంది ఉన్నా అని నమ్మాలి, దేవుని పైన భారం వేయాలి, దేవుని కృపపై ఆధారపడాలి, తప్పక ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఆయన ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడు. మరి దేవుని సహాయం దొరుకుతుంది, దేవుని కృపపై ఆధారపడితే, దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూస్తే మంచిదే. మరి ఈ కృప, ఈ సహాయం మనకెక్కడ దొరికింది? దేవునిలోనే కదా.
మరి దేవుడు మన దగ్గరే ఉంటాడు, మంచిదే. కానీ ఆయనకంటూ ఒక స్థలం ఉందంట. ఏదది? కృపాసనము యొద్ద అన్నాడు. అవునా? చదువుబడిన లేఖనములో ఆయన కృపాసనము యొద్దకు వచ్చి కృప పొందునట్లు సమయోచిత సహాయము కొరకు. ఈ మాటలు చక్కగా రాయబడ్డాయి ఆ వచనములో. అంటే మనకు సమయోచితమైన సహాయము దొరకాలి లేదా కావాలి అంటే కృపాసనము యొద్దకు రావాలి. ఆ కృపాసనము ఏది అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుని ప్రసన్నత, దేవుని మహిమాన్వితమైన స్థలం. ఆ చోట మనం చేరి ఆయన కృపపై ఆధారపడి నేను అడుగుతున్నది పొంది ఉన్నానని నమ్మితే దేవుడు తప్పక సహాయము చేస్తాడు. హల్లెలూయా! అంటే నేను నమ్ముతున్నా, పెద్దదే సమస్య, రోగం పెద్దదే, నమ్ముతున్నా, అది పోలేదే నేను ఇంతవరకు అని కొందరు అనుకుంటారు. అక్కడేమన్నాడు దేవుడు? సమయోచిత సహాయము. అంటే ఎప్పటికీ అవసరమో, ఏ సమయానికి ఏ సహాయమో, ఏ సమయానికి ఏ ఆరోగ్యమో, ఏ సమయానికి ఏ అవసరతో, ఏ సమయానికి నీకు ఏది ఇవ్వాలో, ఏది నువ్వు పొందుకోవాలో, ఏమి చెయ్యాలో, ఎలా చేస్తే దేవునికి మహిమ ఆయనకు తెలుసు గనక అలాగనే సహాయం చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు నేను చెప్పినట్లు కాదు, నువ్వు నేను అనుకున్నట్లు కాదు. తగిన సమయం, కాలం ఉంది, నిర్ణీత సమయం ఉంది. ఆ సమయానికి తప్పక దేవుడు సహాయం చేస్తాడండి. ఆ కార్యం జరిగిస్తాడు, ముగించేస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. అలాగా దేవుని సహాయం మనకు కలుగుతుందని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఎలా అడగాలి అంటే దేవుని కృపపై ఆధారపడి అడగాలి, దేవుని కృపాసనం యొద్దకు వచ్చి అడగాలి, దేవుని కృప పొందుకొని అడగాలి. నమ్మిన నీవు అలా అడగగలిగితే తప్పక ఆయన దయచేయక మానడు. హల్లెలూయా! హల్లెలూయా! అది ఏదైనా సహాయం చేస్తాడు. దేనినైనా దీనికి ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఎంతమంది శత్రువులు అడ్డపడని, లేక ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను అడ్డగించని, లేక ఎన్ని విధాల కుట్ర చేసి నీకు కీడు చేయాలనో, మేలు వస్తుంటే ఆ మేలు ఆపాలనో అనుకున్నా కూడా ఎవరి వల్ల ఎవరి తరం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకంటే నువ్వు దేవుని కృపపై ఆధారపడి అడుగుతున్నావు గనక. హల్లెలూయా! దేవుని నువ్వు నమ్మిన బిడ్డవు గనక, దేవుని యందు విశ్వాసం ఉంచిన దానవు, విశ్వాసం ఉంచిన వాడవు గనక ఆయన తప్పక దయచేస్తాడు, తప్పక కృప చూపిస్తాడు. సమయం అంటూ ఇక్కడ ఏమి తేడా లేదు. ఇప్పుడు అప్పుడు అని, ఈ రోజా ఆ రోజా అని, ఈ గడియ ఆ గడియ అని, ఏ సమయంలోనైనా సరే. పౌలు శీలలు అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. చెరసాల పునాతులు కదలిపోయాయి, వాళ్ళకున్న బంధకాలు సంఖ్యలు తెగిపోయాయి. వారు ఏం చేయలేదు, కేవలం స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు అంతే.
ఎందుకో వారు దేవుని కృపపై ఆధారపడ్డారు గనక, అడుగుతున్నారు గనక, వారు స్తుతిస్తున్నారు గనక, మాట్లాడుతున్నారు ప్రభుతో గనక, ఆయన్నే చూస్తున్నారు గనక. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఇంట్లో వారు 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా మనకు తెలియదు. ఇంట్లో కూడుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? తన సేవకుడైన పేతురు కొరకు. ఎందుకో? పేతురును జైల్లో పెట్టారు. ఇక్కడ ఇల్లు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇల్లు ప్రార్థన చేస్తుంటే అక్కడ దేవుడు కార్యం జరిగించాడు. హల్లెలూయా. నీ కనబడదు. అరే, సమస్య నుండి ఈ సమస్య పోవాలని ప్రార్థన చేస్తున్నా కదా, ఏంటి ఇంకా పోలేదని కూడా ఆల్రెడీ కార్యం జరిగించాడు. ఆ సమస్యని ఎప్పుడో తీసేశాడు. నీ నుండి దూరం అయిపోయేది ఇక కాస్త సమయం పట్టొచ్చు అంతే, ఇంకా నిన్ను భయపించటానికి. నువ్వు అడుగుతున్నావు ఈ కష్టాల నుంచి విడిపించని. ఆల్రెడీ ఆ కష్టాలకు దేవుడు చెప్పాడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని. కానీ నువ్వు అనుకుంటున్నావు ఇంకా నా దగ్గర నుంచి వెళ్ళిపోలేదని. ఎప్పుడో వాటికి ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళిపోతాయి. ఆ సమయానికి వెళ్ళిపోతాయి, ఉండవు. ఎప్పుడో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ రోగం, ఈ వ్యాధి పోలేదని నువ్వు అడుగుతున్నావు. ఆ వ్యాధితో మాట్లాడాడు, స్వస్థపరుస్తాడు. దాన్ని ఆ సమయం ఆసన్నమైంది, లేదా దాన్ని కార్యం చేసి ముగిస్తాడు. అయితే నీకు కంటికి కనబడాలని లేదు. ఇక్కడ కంటికి కనబడిందా? ఈడ ప్రార్థన చేస్తున్నారు ఇంట్లో. పేతురు బంధించిన బంధకాలు తెగిపోతున్నాయి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు, లేదా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. ఎక్కడ కార్యం జరిగించాలో అక్కడ కార్యం జరిగించేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జరిగించేస్తాడండి. సహాయం చేసే దేవుడు ఆయన, గొప్ప దేవుడు, మంచి దేవుడు. అయితే అది నీకు కళ్ళకు కూడా కనబడుతుంది. కాకపోతే ఇప్పుడే స్పాట్లో కనబడలేదు అని నువ్వు అనుకుంటావు, కానీ అది ఖచ్చితంగా కనబడుతుంది. దేవుని కృపపై ఆధారపడి అడగాలి. దేన్ని ఆధారం చేసుకొని అడుగుతున్నావో ఇన్ని రోజులు, ఇంతకాలం? దేవుడు అంటున్నాడు, నా కృపపై ఆధారపడి అడుగు. నా ముఖదర్శనాన్ని చూస్తూ నువ్వు అడుగు. నా కృపాసనం యొద్దకు వచ్చి అడుగు. నా ప్రసన్నతలో చేరి నువ్వు అడుగు. సందేహింపక అడుగు. అవిశ్వాసముతో కాక విశ్వాసముతో అడుగు. నేను పొంది ఉన్నాను అడిగింది అని నమ్మి అడుగు. దేవుడు ఏం చేస్తాడంటే నేను కార్యం జరిగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చెప్పాడు ఒక వ్యక్తితో. ఇలాగనే ఇప్పుడు ఉన్నాం కదా మనం. ఒకవేళ తండ్రి కుమారుడు, ఒకవేళ తల్లి కూతురు, ఆ సంభవాన్ని గుర్తు చేశాడు దేవుడు. ఒక తండ్రి కుమారుడు వచ్చి, నానా నాకు రొట్టె కావాలి నాన్నా అని అడిగాడంట. ఆ తండ్రి రొట్టె ఇస్తాడా? రొట్టె లేదని రాయి ఇస్తాడా? అవునా? రాయి ఇస్తాడు ఏమన్నా? ఇవ్వడం. నానా నాకు చేప కావాలి అడిగితే ఆ తండ్రి చేప ఇస్తాడా, పాము ఇస్తాడా? పాము ఇస్తాడండి? చేపనే కదా ఇస్తాడు. మరి ఈ లోక సంబంధమైన తండ్రి కుమారుణ్ణి ప్రేమించి చేపను అడిగితే చేప ఇస్తున్నాడు, రొట్టెని అడిగితే రొట్టెని ఇస్తున్నాడు, డబ్బును అడిగితే డబ్బు ఇస్తున్నాడు. లేక ఆ పిల్లవానికి, ఆ పిల్లకి ఏది అవసరమో అది తెలుసుకొని ఇస్తున్నాడు.
మరి పరలోకపు తండ్రినైన నేను నిశ్చయముగా అంతకంటే శ్రేష్టమైనది నేను ఇవ్వలేదా? ఇవ్వనా? ఇంతవరకు బాగుంది అని చెప్తూ అక్కడ అంటున్న మాట చూడండి, మత్తయి సువార్తలో చదవండి అక్క. 7వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదవండి. ఎవరంట? ఇంతవరకు చెప్పిన తండ్రి ఎవరు లేక తల్లి ఎవరు? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కదా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డ, మనం ఎవరు అంట? అవునా కదా? ఒప్పుకోవాల్సిందే లేదా? ఒప్పుకరా? మనం ఎవరమండి? చెడ్డవారం ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా అట్టొద్దు. ఒకప్పుడు మనం చెడ్డవారం. మనుషులంతా చెడ్డవారే. ఎందుకంటే బైబిల్లో రాయబడింది మనుషులందరూ పాపులే, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు లేక పొందలేకపోయారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అంటే మనిషి చెడ్డవాడా మంచివాడా? చెడ్డవాడు. చెడ్డవాడైన మనుషుడే, మానవుడే ఈ రకంగా నా కుమారునికి మంచి ఈవులు ఇవ్వాలని, మంచి ఆశీర్వాదం ఇవ్వాలని, మంచి శ్రేష్టమైన వస్తువులు ఇవ్వాలని, లేక మంచిగా ఉండాలని కోరుకుంటే మరి నిశ్చయముగా నేను పరలోకపు తండ్రినైనా మీ కన్న తండ్రిని నేను మరి ఎంత నిశ్చయముగా, ఎంత చక్కగా, ఎంత మంచిగా ఇవ్వనా అని అంటున్నాడో. యేసయ్య మంచి దేవుడు, మంచినే చేస్తాడు. మనమే కొన్నిసార్లు ఒకవేళ ఈనాడు తల్లిదండ్రులు కూడా మంచి కంటే చెడు చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అందరు కాదులేండి, కొందరు. పిల్లలకు చెడు చేసేవారు కూడా లేకపోలేదు, తల్లిదండ్రులకు చెడు చేసేవారు లేకపోలేదు, భార్యకు చెడు చేసేవారు లేకపోలేదు, భర్తకు చెడు చేసేవారు లేకపోలేదు. కానీ చెడు చేస్తున్న మనసులో పైకి ఏం చేస్తారంటే నేను మంచి చేయాలి, మంచి ఇస్తున్నా, మంచిగా ఉండాలని కోరుకుంటారు. అనేకులు కూడా చెప్తారు. అయితే మీరే అలాగుంటే మరి నేనెలా? మంచి దేవుడనే, ఎన్ని మంచి ఈవులు అనుగ్రహిస్తాను నేను నిశ్చయముగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకై మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అదే మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 19వ వాక్యం. మీలో ఇద్దరు తాము వేడుకొనిన దేని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అవి పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డా, ఇద్దరు కలిసి భూమి మీద ఏకీభవించి వేటినైతే అడుగుతున్నారో అవి పరలోకమందు ఆ పరలోకపు తండ్రి వాటిని మీకు అనుగ్రహించడానికి, మనకు దొరికేదానికి, మనం పొందుకునేదానికి ఆయన సహాయం చేస్తాడని మాటలు చెప్తున్నాడు. మరి మనం అడుగుతున్నామా? అలాగా ప్రభువుని అడుగుతున్నామా? ఎందరినో ఈ లోకంలో అడుగుతున్నాం, వారిని వీరిని సహాయం చేయలేకపోయిన వారిని కూడా అడుగుతున్నాం. లోకములో ఉన్న వాటి మీద ఆధారపడి మనం అడుగుతున్నాం, లోకులను అడుగుతున్నాం, అనేకులను నమ్మి అడుగుతున్నాం, ఎన్నోసార్లు మోసపోతున్నాం. అయితే దేవుడు అంటాడు, మోసపోయిన నీవు ఈ పూట నాపై ఆధారపడి నన్ను నమ్మి నువ్వు అడుగు. భూమి మీద ఉండగా పరలోకములలోంచి నేనే నీకు నువ్వు అడిగినవి దొరికేటట్లు చేస్తాను ఇక్కడ. హల్లెలూయా.
కనుక జ్ఞాపకం చేసుకున్నావు, నీవు లోకం మీద ఆధారపడకూడదు, లోకుల మీద ఆధారపడకూడదు, లోకాన్ని ఆధారం చేసుకోకూడదు, లేక మనుషులను ఆధారం చేసుకోకూడదు. దేవుణ్ణి ఆధారం చేసుకొని అడిగితే దేవుడు తప్పక దయచేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదామండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును. మీకు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఏమంటున్నాడు అక్కడ? నా యందు మీరును మీ యందు అంటే ఏమని అర్థం? ఏమని అర్థం అండి? నేను చెప్పబోయే ఈ మాటను ఆధారం చేసుకొని ఆయన సత్యములో ఉండి అడగాలి ప్రభువును. హల్లెలూయా. సత్యములో ఉండి అడగాలి, సత్యములో నడుచుకుంటూ అడగాలి, సత్యములో జీవిస్తూ అడగాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యములో, అందుకు యేసు నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు నా తండ్రి యొద్దకు రారు. అంటే దాని అర్థం ఏంటి? నేనే సత్యం, అంతే కదండి. యేసే సత్యం. ఆయనకు పేర్లు చాలా ఉన్నా అందులో ఒకటి ఏంటంటే సత్యం. మనం సత్యమయ్యా అని పేరు పెట్టుకుంటాం, కానీ అచ్చి అంటే అప్పుడు సత్యం అంటాం. ఇప్పుడు పొరపాటున కరెంట్ ఆగిపోయి, పొరపాటున వల్ల కరెంట్ వచ్చింది ఒక దన్నున, సత్యం. ఏమైనా గోడ మీద బల్లి పాపం ఆ ముందర ఉన్నటువంటి ఆ చిన్న పురుగును చూసి అంది అనుకో, సత్యం. ఏం సత్యం? సత్యమని అచ్చి అన్నప్పుడో పేరు పెట్టుకున్నప్పుడో, లేదా సత్యరాజు అని పేరు పెట్టుకున్నప్పుడో, సత్యమయ్యా అని పేరు పెట్టుకున్నప్పుడో, సత్యవత్యో అని పేరు పెట్టుకున్నప్పుడో, ఇంకా ఇలా ఉండి అడిగితే పొందుకునేది కాదు, సత్యములో జీవిస్తూ. ఎందుకని? నా యందు మీరు అంటే యేసయ్యనే సత్యము గనక, యేసయ్యనే సత్యము గనక సత్యములో జీవిస్తూ, సత్యములో ఉంటూ, అసత్యములో కాదు. యేసులోనే, సత్యమనే యేసులోనే జీవిస్తూ, యేసులోనే ఉంటూ, నువ్వు యేసులో ఉంటూ అడిగితే తప్పక ఆయన నీకు అడిగినది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సత్యములో నిలిచి అడగాలి, దేవునిలో నిలిచి అడగాలి, దేవునిలో నిలిచి కోదాడాలి, దేవునిలో నిలిచి ప్రార్థన చేయాలి. చాలా మంది అసత్యములో జీవిస్తూ, అసత్యములో బ్రతుకుతూ, అబద్ధాలలో ఉంటూ, సత్యము కాని వాటిలలో వాటిని ఆధారం చేసుకోనో వాటిని కొలుస్తూ అడిగినవి పొందలేకపోతున్నారు. అయితే దేవుడు అంటాడు ఇప్పుట, అలా కాదు, సత్యములో నిలిచి అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యం యేసే. అప్పుడు మనకేమవుతుందంట? సత్యములో నిలిచి అడిగితే ఆయన మనల్ని బహుగా ఫలింపజేస్తాడు. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నేనును ఉండి మీరు అడిగితే బహుగా ఫలింపజేస్తాను. తద్వారా నా దేవుడు లేక మన దేవుడు మన ద్వారా